సార్ మొదట్లో ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు అనుకున్నంత స్థాయిలో ప్రజాదరణ లేదు, అనుకున్నంత స్థాయిలో సోషల్ మీడియాలో మద్దతు లేదు. మీరు కూడా అదే స్థాయిలో వాయిస్ వినిపిస్తున్నారు. అతన్ని ఒక తీవ్రవాదిలాగా, ఒక పెద్ద మావోయిస్టు లీడర్ లాగా, సంఘ విద్రోహిలాగా చిత్రీకరించేసేసి ఫిలిం నగర్లో ఎటువంటి వాళ్ళు నిర్మాతలుగా తయారయ్యారో ప్రపంచానికి ఎరుక. పింపులు పక్కలేసిన వాళ్ళు ఆ వచ్చిన అక్రమం డబ్బుతో వారసులుగా పుట్టుకొచ్చారు. పొక్కమూతి పిందులు అంటాడు. ఒకడు ముక్కు ఉండదు, ఒకడు ముఖం ఉండదు, ఒకడు ఎత్తు ఉండదు, ఒకడు వాచిక ఉండదు, మాట్లాడే డిక్షన్ ఉండదు. మీ ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకుంటున్నారు అంతరాత్మ సాక్షిగా? దమ్ముంటే పట్టుకో అని చెప్పి సవాల్ విసిరావు కాబట్టి ఈ స్థాయిలో పట్టుకొని గుణపాఠం చెప్పామంటున్నారు సజ్జన. సినిమా వాళ్ళతో పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ప్రమోట్ చేసుకుని నీ ప్రచారం ఏంటి? వేషాలకు వచ్చిన వాళ్ళ శీలాలను వెలగట్టి వీళ్ళు ఇది చేయట్లేదా? మీరు తీసిన సినిమాలు బోక్ సినిమాలు, ఆడని సినిమాలు ఫ్లాప్ అయితే ఆ కుర్రాడి మీద దోసేయటం ఏంటి? ఏమో సింగనాథమైన బొంగు వీళ్ళు ఏం దిగుతారు నన్ను, నాకేమైనా సినిమా డేట్లు కావాలి ఎదవాలి. టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, అప్పుడు వైసీపీ అయినా, లేకపోతే టీడీపీ అయినా, ఎందుకు సినిమా వాళ్ళు అడిగితే కోటాను కోట్ల విలువ చేసేటువంటి భూములు స్టూడియోల కోసం దారాదత్తం చేసేస్తారు? ఇక ఇప్పుడు ఆ సినిమా వాడు వస్తే కానీ ఓట్లు రావనే పరిస్థితికి రాజకీయ నాయకులు వచ్చేస్తారు. ఎందుకు మీరు చిరంజీవిని ట్రోల్ చేస్తారా, లేకపోతే రాజమౌళిని ట్రోల్ చేస్తారా, లేకపోతే వాళ్ళని ట్రోల్ చేస్తారా, వీళ్ళని చేస్తారా? అవసరమా? ఈడెవడ బొచ్చుగాడు, ఈడంతా ఈడి స్థాయి అంతా, ఆఫ్టర్ ఆల్ ఈడు బతికంతా. బాంబే నార్త్ నుంచి మాత్రమే హీరోయిన్లు తీసుకొస్తారు. మీరు అన్నట్లు తెలుగు అమ్మాయిలు అందంగా లేరా, లేకపోతే మంచి వాచకం లేదా, మంచి అంగికం లేదా? అదేమో బాంబే నుంచి వస్తుంది, తెలుగు రాదు. లాంగ్ షాట్ పెట్టేసేయటం, అది ఏదో ఒక పలికిచ్చేయటం. అదెందుకంటే జాకెట్లు లేకుండా తోడలు చూపిస్తా, ఏమంటే చూపిస్తుంది కదా డబ్బుల కోసం. ఇది వస్తావా, గెస్ట్ హౌస్కి వస్తావా, హోటల్కి వస్తావా అని అడగటం. పక్కలేసి తార్పుడు ముండ కొడుకులు ఇండస్ట్రీ అంతా నిర్మాతలుగా తయారయ్యారు చాలామంది. ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు, సెక్షన్ల మీద సెక్షన్లు, ఎలాగైనా బయటికి రాకుండా చూడండి అనేటువంటి డిమాండ్ ఒకటైతే, పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి, లేకుంటే సినిమా వాళ్ళైనా తగిన శాస్తి చెప్పాలి అనేటువంటిది ఒక డిమాండ్. ఇదంతా ఒక వ్యక్తి టార్గెట్గా నడుస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఆ వ్యక్తి పేరే ఇమ్మంది రవి అలియాస్ ఐబొమ్మ రవి. నీకేం పర్లేదు బాస్, మేం వాదిస్తాం, ఖచ్చితంగా మేం బయటికి తీసుకొస్తామని చెప్పి అడ్వకేట్లు ఐబొమ్మ రవి కోసం పోటీ పడుతూ ఉంటే అసలు దోషులు ఎవరు? ఐబొమ్మ రవి ఒక్కడే నేరం చేశాడా? సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరు నేరం చేయలేదా? చీకటి బాగోతాలు లేవా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం సుంకర వెంకటేశ్వరరావు గారితో. సార్ నమస్తే. నమస్కారం సార్, మొదట్లో ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు అనుకున్నంత స్థాయిలో ప్రజాదరణ లేదు, అనుకున్నంత స్థాయిలో సోషల్ మీడియాలో మద్దతు లేదు. కట్ చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వస్తున్నాయి. ఆఖరికి చాలామంది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నారు ఏం చేశారు ఐబొమ్మ రవి అని చెప్పి, మీరేం తప్పులు చేయట్లేదని చెప్పి సినిమా పరిశ్రమ పెద్దల్ని నిలదీస్తున్నారు. మీరు కూడా అదే స్థాయిలో వాయిస్ వినిపిస్తున్నారు. ఎందుకు మీరు సాఫ్ట్ కార్నర్, ఎందుకు మీరు తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలపైన ఆ డిస్సాటిస్ఫైడ్ మోడ్లో ఉన్నారు? ఇప్పుడు ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు చెబుతారు, మీలో ఏ పాపం తెలియని వాళ్ళు ముందుకు రావాలి, ఏ నేరం తెలియని వాళ్ళు రాయేసరాలు ముందుగా రాయేసరాలు అని చెప్పి ఒక మాట అంటారు. ఇప్పుడు ఇమ్మంది రవి ఆ కుర్రాడు, అతన్ని ఒక తీవ్రవాదిలాగా, ఒక పెద్ద మావోయిస్టు లీడర్ లాగా, సంఘ విద్రోహిలాగా చిత్రీకరించేసేసి వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరైతే సంఘ విద్రోహమైన సినిమాలు చేసి సమాజాన్ని నష్టం చేశారో గత 3-4 దశాబ్దాలుగా, తెలుగు సినీ పరిశ్రమను బజార్కి ఇచ్చారు, కళామ తల్లికి రొమ్ముల మీద కురుపుల్లాగా తయారయ్యారు, అసాంఘికంగా అనైతికంగా సంపాదించి ఆ డబ్బుతో సినిమాల నిర్మాతలుగా తయారైన వాళ్ళు. అంటే మీకు ఇబ్బంది లేకపోతే మీరు ఎడిట్ చేసుకున్న లైవ్ ఉంచుకున్న పర్వాలేదు. నో ఎడిట్ సార్, మీరు ఎందుకంటే ఫిలిం నగర్లో ఎటువంటి వాళ్ళు నిర్మాతలుగా తయారయ్యారో ప్రపంచానికి ఎరుక. తార్పుడు గాళ్ళు అంటే పింపులు పక్కలేసిన వాళ్ళు ఇవాళ నిర్మాతలుగా చాలామంది అవటం, రియల్ ఎస్టేట్ మాఫియాలో తయారు చేసిన వాళ్ళు, పొలిటికల్ డబ్బులు బినామీలుగా ఉన్నాళ్ళు, ఏమాత్రం కళామ తల్లి అంటే గౌరవం లేనాళ్ళు వాళ్ళు నిర్మాతలుగా తయారైపోయారు. ఆ వచ్చిన అక్రమం డబ్బుతో వారసులుగా పుట్టుకొచ్చారు. పొక్కమూతి పిందులు అంటాడు. ఒకడు ముక్కు ఉండదు, ఒకడు ముఖం ఉండదు, ఒకడు ఎత్తు ఉండదు, ఒకడు వాచిక ఉండదు, మాట్లాడే డిక్షన్ ఉండదు, నటన తెలియదు,
కేవలం వంశపారంపర్యంగా లేదా కులాల పేర్లు పెట్టుకుని ఈ లెగసీలతో నటన రావటమే తప్పించి నటన అనేది ఎప్పుడూ దూరం అయిపోయింది సినిమా ఇండస్ట్రీ నుంచి. ఇదంతా ఒక పార్శ్వం అయితే ఇంకోటండి దీంట్లో ప్రధానంగా కూడా మాట్లాడాలి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంటు. అందరం కుటుంబ సమేతంగా సాయంత్రానికి వెళ్తే ఒక చిన్న ఉద్యోగస్తుడో లేకపోతే పెద్దవాళ్ళైనా సరే పెళ్ళాము పిల్లలు అందరూ కలిసి వెళ్ళి కుటుంబ సమేతంగా కూర్చుని ఆహ్లాదంగా సినిమాని ఎంజాయ్ చేసి రావటం అనేది ఒకటి ఉంటుంది. అవును సార్, ప్రధానం అంటే అంతే కదా. అంతే సార్, సినిమా అంటే వినోద బేస్డ్. పాత రోజులు అట్టాగే జరిగేది సార్. తర్వాత మరీ బరిదెగిచ్చేసి పక్కన తల్లి చెల్లిని కూర్చోబెట్టుకోలేని చూడలేని సినిమాలు, కనీసం పెళ్ళాంతో మాత్రమే చూడగలిగే సినిమాల స్థాయికి తీసుకొచ్చారు డైలాగుల్ని. తర్వాత కనీసం వేసీలతో కూడా పక్కన కూర్చోబెట్టుకుని మనం సంస్కారవంతంగా చూడలేని సినిమాలని వాళ్ళు దిగజారు చేశారు. ద్వందార్థాలతో అశ్లీలమైన అంగాంగ ప్రదర్శనలు, సరైన దుస్తులు లేకుండా చిరిగిపోయిన బట్టలు వేయటం, ఆడదాన్ని ఒక ఆట బొమ్మ కంటే హీనంగా తయారు చేసేసి అదేమంటే డబ్బు కమర్షియల్ మాస్ అని చెప్పి ఒక లేనిపోయిన వికృతమైన పర్యాయ పదాలు పెట్టి తయారు చేశారు. తర్వాత వైలెన్స్, విపరీతమైన వైలెన్స్, రక్తపాతాలు, డైలాగులు, అరవటాలు, మన చెవులు పగిలిపోయేటట్టు అరవటాలు, ఈ రకమైన సినిమాలకి వాళ్ళు తీసుకొచ్చారు. సినిమాని ఎప్పుడో వినోదం అనే దాన్ని ఎప్పుడో దూరం చేసేసి వాళ్ళు దాన్ని ఒక మాఫియా లీడర్లు ఎంటర్ అయిపోయి మాఫియా ముఠాల చేతుల్లోకి సినిమా పరిశ్రమ నిర్మాణం అంతా వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో మామూలుగా అసలు సినిమాకి వెళ్ళి ఒక సామాన్యుడు ఒకరు ఇవాళ ఉన్న థియేటర్లని పాత రోజుల్లో ఉన్న థియేటర్లని దూరం అయిపోయినాయి కాలక్రమంగా, రకరకాల మార్పులకు లోనై వాళ్ళంతా మల్టీప్లెక్స్లో ఈ థియేటర్లకు వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ఒక సామాన్యుడు పిల్లల్ని తీసుకుని సినిమాకి కుటుంబంగా వెళ్ళాలంటే నెలవారీ జీతం కూడా చాలలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిలువు దోపిడీ. మరి ఇవన్నీ ఇప్పుడు నిన్న కంప్లైంట్ ఇచ్చి కమిషనర్ పక్కన కూర్చున్న సినీ హీరోలు అని చెప్పుకుని ఈ జీరోగాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో? ఎవడబ్బ సొమ్మని ఎవడమ్మవుడు సొమ్మని మీరు దోషేస్తారు. మీరు తీసే వికృతమైన సినిమాలకి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుత్వాలతో లాలూచీలు పడి మీరు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు చేసుకుంటున్నారు. మీకు ఎట్లా ఇచ్చారు? ఏ రకంగా ప్రభుత్వాలు ఇస్తాయి? అసలు ఒక ఆరుగాలం పండించే రైతుకి అతను పండించే రైతు పంటను రోడ్డు మీద నా ఇష్టానికి అమ్ముకుంటానంటే అమ్మనివ్వదు ప్రభుత్వాలు. ఇదే ఎందుకంటే మినిమం ఈ రేటు నుంచి మీరు అమ్మటానికి లేదా ఆహార ధాన్యాల నియంత్రణ పేరుతో రైతులకు లేని వెసులుబాటు నిర్మాతకి ఎట్లా ఉంటుంది? అసాంఘికమైన సినిమాలు తీసి ప్రజల మీదకు దాడులకు వస్తా అంటే దాని దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఎవరండి? సామాన్య ప్రేక్షకులు ప్లస్ పిచ్చి అభిమానులు ఉంటారు కదా, హీరోలు అని చెప్పుకునే అభిమానులు. మొదటి రోజే చూసేయాలి లేకపోతే ఏదో అయిపోతుందని చెప్పి ఆ మొదటి 4-5 రోజులు వాళ్ళని జలగల్లాగా పీల్చేస్తున్నారు. తర్వాత ఇది సామాన్యులు అందరూ ఇదవుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు కూడా దానికి దాడికి గురవుతున్నారు. ఇంత తీస్తే మీరు తీసే సినిమాలు వారం రోజుల మించి ఆడవు. మీలో కంటెంట్ లేదు, దమ్ము లేదు, నైతికత లేదు. ఇప్పుడు అసలు ఇది ఒకటి మాట్లాడితేనండి విజయ్ గారు, ఇది ఒక పెద్ద ఒక 2-3 గంటలు ఎలాబరేట్గా మాట్లాడుకోవచ్చు. వీళ్ళు చేసి అసాంఘికమైన పనులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసి దమ్ము లేదని మీరు అంటున్నారు, మీలాంటి పెద్దవాళ్ళు అంటున్నారు సువీర గారు. కానీ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ లెవెల్కి తీసుకువెళ్ళి తెలుగువాడు తలెత్తుకునేలా చేశారని చెప్పి అంటున్నారు కదా. భోషాణం వీళ్ళ బతుకులు వీళ్ళ మొఖాలు అన్ని ప్రపంచానికి తెలుసు. ఆస్కార్ లెవెల్ ఏ ఖర్చు పెట్టారు, ఎంత లాబింగ్ చేసుకుంటే ఆస్కార్లు వచ్చినాయి, వాళ్ళు వచ్చే అవార్డులన్నీ కొనుక్కుంటే వచ్చినాయా, నిజంగా కంటెంట్ ఉంటే వచ్చింది అనేది అంతరాత్మలకు తెలుసు. సామాన్యులకు బుద్ధి జ్ఞానం ఉండి కడుపు కన్నం తినే వాళ్ళకి అందరికీ తెలుసు. ప్రపంచానికి తెలుసు లాబింగులతో ఏమేమి అవార్డులు వస్తున్నాయి అనేది. ఎన్ని కొలమానాలు కాదు. మరి అంత కొలమానాలు ఉన్నప్పుడు రేట్లు పెంచుకోకుండా ధైర్యంగా వచ్చి స్క్రీనింగ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళ సినిమాల మీద అంత కంటెంట్ ఉంటే రేట్లు పెంచమని ఎందుకు భిక్షాందేహి అని వెళ్ళి అడుగుతున్నారు? ఎందుకు ముఖ్యమంత్రుల దగ్గరికి మోకాళ్ళ దండేసి సాష్టాంగ ప్రమాణాలు నమస్కారాలు పెడుతున్నారు? వీళ్ళకి అంత కంటెంట్, వీళ్ళ సినిమాల్లో అంత దమ్ము, కథనంలో దమ్ము ఉంటే. ఇంకోటి, ఆ కుర్రాడు ఏదో పైరసీ చేసేసాడు, సమాజాన్ని విద్రోహం చేశాడని చెప్పి వీళ్ళు అంటున్నారు కదా. వీళ్ళు ఎంతమంది సినిమాలను వీళ్ళు రీమేకులు చేశారు పర్మిషన్ లేకుండా? అది పైరసీ కిందకు రాదా? ఎంతోమంది కుర్రాళ్ళు కృష్ణనగర్లో క్రియేటివ్ మైండ్స్ ఇన్నోవేటివ్గా ఆలోచించి మంచి సబ్జెక్టులు తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళి హీరోలని నమ్మి అసిస్టెంట్ డైరెక్టర్గానో లేదా కథకులుగానో వచ్చి మంచి కథలను తయారు చేసుకుని వెళ్ళి చెబితే దాన్ని కాపీ కొట్టేసి వాళ్ళు కనీసం వాళ్ళ పేరు కాదు కదా టీనీళ్ళు కూడా ఇవ్వకుండా మోసం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు కృష్ణనగర్లో? రమ్మనండి, చర్చకు రమ్మనండి, వీళ్ళని మాట్లాడి మొగాళ్ళని ఎవరైనా ఉండారో. నైతికత అప్పుడు వీళ్ళకి గుర్తు రాలేదా?
ఇక్కడికి వచ్చేటప్పటికి పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ ఒక్కొక్కడో వీడు 25 కోట్లు 50 కోట్లు తీసుకునే రెమ్యూనరేషన్ ఉన్నాయి కదా, ఏం పోయే కాలం బాగా తీసుకుంటున్నారుగా. అవును సార్. పాలకేనూను రియల్ ఎస్టేట్ కంపెనీలకేనూను కూల్ డ్రింకులకి, అసాంఘికమైన ఆరోగ్యాలు చెడిపోయే కూల్ డ్రింకులకి బంగారం కుదవ పెట్టండి అని చెప్పే నాన్ సెన్స్కి మీరు ప్రమోట్లు చేస్తున్నాడు. మీ స్థాయి ఏంటి, మీ ఇదేంటి, అసలు మీ దౌర్భాగ్య స్థితికి తెలియట్లేదా, మీ నైతిక పత్రం తెలియట్లేదు, మీరు హీరోలా, మీ ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకుంటున్నారు అంతరాత్మ సాక్షిగా, సిగ్గు శరం ఏమైనా ఉందా మీకు? ఎవడో చిన్న బతుకు తెరువు లేని వాళ్ళు ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులు ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటే పర్వాలా, మీరేమో పేరు ముందు హీరోల ముందు అది ఇది అని చెప్పి రకరకాల జాకీలు పెట్టి వేపుకుంటా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీ బతుకులకి మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారా? కలుషితమైన పాలకు మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారా? మోసపూరితమైనటువంటి బెట్టింగ్ యాప్లకి మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారా? అప్పుడు మీ నైతికత లేదా? అది ప్రజలకు నష్టం కాదా, సమాజ విద్రోహం కాదా? ఆ కుర్రాడు చేసిన దానికంటే నేరం, కుర్రాడు చేసిన నేరం మీరు చేసిన దానికంటే. ఈ పోలీస్ కమిషనర్ వచ్చి నిన్న వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ఇటువంటి దుర్మార్గుల్ని, ద్రోహుల్ని ఏదో పెద్ద సాధించిన వాళ్ళలాగా చెబుతావు. నీకు హైదరాబాద్లో నువ్వు పోలీస్ కమిషనర్గా నువ్వు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దమ్ముంటే పట్టుకో అని చెప్పి సవాల్ విసిరావు కాబట్టి ఈ స్థాయిలో పట్టుకొని గుణపాఠం చెప్పామంటున్నారు సజ్జన. ఏంటి సార్ నువ్వు చెప్పేది? నువ్వు పట్టుకో, చాలామంది పట్టుకో, రోడ్ల మీద ఫుట్పాత్లు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, నీ బాధ్యత అది. నగరంలో మనిషి రోడ్డు మీద నడవటానికి ఫుట్పాత్లు లేవు, ఆటో స్టాండ్ల పేరుతో ఆటోలు వచ్చేసి రోడ్ల మీద నిలబడుతున్నాయి, కారు స్కూటర్ నడపడానికి లేదు, అది నీ బాధ్యత. నగరంలో కల్తీ ఆహార పదార్థాలు కొన్ని లక్షల కుటుంబాలు ఇదైపోతున్నాయి. అక్కడ కల్తీ నూనెలు, కొవ్వుతో తయారు చేసే నూనె కర్మాగారాలు ఉన్నాయి. అటు మన శంషాబాద్ ఓల్డ్ సిటీ వైపుకి వెళ్తే ఇంకా చాలా ఉండే సంఘానికి సంబంధించిన, సమాజానికి సంబంధించిన రుగ్మతలు. దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. సినిమా వాళ్ళతో పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ప్రమోట్ చేసుకుని నీ ప్రచారం ఏంటి? వాళ్ళు ద్రోహులు, వాళ్ళ పక్కన నువ్వు ఎట్ట కూర్చోడు, కంప్లైంట్ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటం ఏంటి? నీకెవరిచ్చారు హక్కు? నువ్వు చట్టవిరో దాటి ప్రవర్తించడం కదా. సవాల్ ఇసిరితే పట్టుకుంటానటువంటి, సవాల్ ఇసరిపోయినా పట్టుకోవాలి నువ్వు. అది హీరోయిజమా పట్టుకుంటాం అనేది? నువ్వు సినిమా హీరోలాగా నీకు అంత విపరీతమైన ప్రచారం ఏంటి? వాళ్ళని పిలుచుకుని లైవ్లు పెట్టుకుని, సినిమా వాళ్ళని పెట్టుకుని పోనీ అయినప్పుడు దానికి సినిమా టికెట్లు పెంచడానికి విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా పారిపోవటం ఏంటి? మరి దమ్ముంటే మరి చెప్పాలి కదా, అందరూ చెప్పాలి కదా. నైతికతను వీళ్ళకి విలువలు ఉన్నప్పుడు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి కదా. ఆ కుర్రాడు చేసిన తప్పు ఏంటి, మీరు చేసిన గొప్ప ఏంటని ఎందుకు పారిపోయారు అక్కడి నుంచి? ఇంకొకడు వచ్చి ఎన్కౌంటర్ చేయాలంటాడు. ఏంటి ఎన్కౌంటర్ అంటే? వీళ్ళు తమాషా అనుకుంటున్నారా? వీళ్ళు అమ్మమ్మోడు సొమ్మ మనుషుల ప్రాణాలంటే? జూబ్లీ హిల్స్లోను, బంజారా హిల్స్లోను, లేకపోతే స్టార్ హోటల్లో పక్కలేసి తార్పుడు పనులు చేసినంత ఈజీ అనుకుంటున్నారా వీళ్ళు చేసిన పనులలాగా? వీళ్ళ బతుకులు తెలుసు, ఎవరెవరికి తార్చారో, ఎవరెవరికి ఏమేం చేశారో అనేది. వీళ్ళు చేస్తున్న ఆడపిల్లల సినిమాల్లో నటనకు వచ్చిన, వేషాలకు వచ్చిన శీలాలని వెలగట్టి వీళ్ళు ఇది చేయట్లేదా? ఎంతమంది ఆడపిల్లలు, అభాగ్యులు ఆడపిల్లలు గగ్గోలు పెడుతున్నారు? కాస్టింగ్ కోచ్కి ఎంతమంది బయటకు వచ్చారు? అంటే మిగతా ఇండస్ట్రీలో ఉందో లేదో తెలియదు కానీ తెలుగు పరిశ్రమ చాలా కీన్గా ఉంటుంది ఎవడంది అంటారు. చాలా ఎవడంది రమ్మనండి, ఎవడంటాడు రమ్మనండి కీన్గా ఉందో నేను చూపిస్తాను. వీళ్ళ కంతలో వీళ్ళ బొక్కలే నేను ఒకటి కథ అంటాను. ఒక్కొక్క హీరో బతికేంటో, వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటో, వీళ్ళు హైదరాబాద్లో స్థలాలు ఎట్టా కొట్టేశారో, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి సాగిలా పడిపోయి వాళ్ళ మోచేతులు నీళ్లు తాగితే ప్రభుత్వాలకి వాళ్ళు వీళ్ళు రాజకీయం సినిమాలు ఏకమైపోయి ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీసుకుంటా. ఈ కొత్తగా ఏంటంటే హైదరాబాద్లో మీడియా సంస్థలు కూడా వీళ్ళ ప్రాపకాలు ఇదైపోయినాయి. వీళ్ళు చేసే అసాంఘికమైన సినిమాలకి ఈవెంట్ మేనేజర్లుగా వాళ్ళు తయారవటం, అన్నీ లైవ్లు ఇవ్వటం. ఇప్పుడు ఇంకోటి కూడా, వీళ్ళ నైతికత అంత ఉంటే, గొప్పగా సినిమా ఇండస్ట్రీలో నైతికత ఉంటే ఒక్కొక్క సినిమా 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పి వీళ్ళు చెప్పేది. మరి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ 8000 కట్టారు చెప్పమానండి. మిస్లీడ్ చేయడం సమాజ విద్రోహం కాదా? సమాజాన్ని తప్పు మాటలతో, తప్పు వార్తలతో, తప్పు కథనాలతో ప్రచారం చేయడం మీడియా తప్పు కదా? మీడియా సంస్థల బాధ్యత లేదా? సమాజాన్ని మేము ట్యాగ్ లైన్లు పెడతారు, మెరుగైన సమాజం కోసం, దమ్ము ఉంటే లేకపోతే మార్పు కోసం అని రకరకాలు పెడతారు కదా. ఏంటి మార్పు? మీరు చేస్తున్న మార్పు సినిమా వాళ్ళలో మరి నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పినప్పుడు వాళ్ళు కట్టిన ట్యాక్స్లు ఎంతో బయటికి తీయమనండి. ప్రజలు మాయ చేయటం, మోసం చేయటం, మిస్లీడ్ చేయటం కదా లేని ఇది పెట్టి. ముమ్మాటికి తప్పే.
సినిమాలు తీసినప్పుడు గతంలో సినిమాలు తీసినప్పుడు ఒక హీరో అనేవాడు ఎన్టీ రామారావు గారు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇదే ఉందండి, చెట్ల కింద కూర్చుని షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు చెట్ల కింద లేదా పక్కన ఎక్కడ కూర్చునే వాళ్ళు ఇంట్లోనే ఏదో చోట. ఇవాళ కార్వాన్లని వచ్చేసినాయి, కామెడీ అని కూడా కార్వాన్. అవును సార్. ఇదంతా ఎవడమ్మా మూడు సొమ్ము, ఎవడు పెంచమన్నాడు ఒక బడ్జెట్లు? మీరు పెంచుకుని ఒలుబలిసి మీరు పెంచుకుని ప్రజల మీద పడి మేము రేట్లు పెంచుకుంటాం దోషేసుకుంటాం అంటే ఎవడిచ్చాడు నైతికత హక్కు? వీళ్ళకి ప్రభుత్వాలు తప్పు కాదు అది. రైతులకి లేని వెసులుబాటు వీళ్ళకి ఎట్టా వస్తుంది? కష్టపడి ఆరుగాలం పండించే రైతుకి గిట్టుబాటు ధర లేక చచ్చిపోతా అంటే వాడికి ఎరువులు దొరకకుండా ఇదైపోతా అంటే కుదేలైపోతా అంటే రైతు వ్యవస్థ. ఒక జవాన్కి సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయినాడికి లేని వెసులుబాటు వాడికి ఇక్కడ 3 ఎకరాలు ఏదన్నా ప్రభుత్వ భూమి ఆక్రమించేసుకుంటా అంటే రౌడీలుగా రాజకీయ నాయకులు వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చిన భూముల్ని వాళ్ళకి లేని వెసులుబాట్లు. సినిమా వాడికి ఏంటి? ఒళ్ళు బలిసి కొవ్వెక్కి తీసి అసాంఘికమైన సినిమాలు, అశ్లీలత కొన్ని సినిమాలు, హింసాత్మకమైన సినిమాలని దానికి పెద్ద పెద్ద హీరోలుగా ఎలివేషన్లు ఇచ్చుకుంటా పెద్ద పెద్ద బాడీ గార్డులు పెట్టుకుంటా అదేంటి దాని బౌన్సర్లు అంట. బౌన్సర్ల వ్యవస్థ చట్టపరంగా తప్ప కదా, కమిషనర్గా సజ్జనార్కి అయితే తెలియట్లేదా? తప్పే. మరి అది ఎందుకు మాట్లాడవు నువ్వు? బౌన్సర్లు అనే పేరుతో సంఘ విద్రోహ శక్తిని రౌడీలను పెట్టుకుని దౌర్జన్యం కళ్ళ ముందు కట్టినట్టు చేస్తుంటే వాడు పెళ్ళిళ్ళలో కూడా బౌన్సర్లు పెడుతున్నారు. అవును సార్. ఏంటి ఈ విశ్వ సంస్కృతి కదా, నీ బాధ్యత కదా? ఎవడో పని ముక్కుపచ్చలారిన పిల్లాడు సమాజంలో ఉన్న లోపాలను వాడు క్యాచ్ చేసుకున్నాడు టెక్నికల్గా. నీ ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ఆ కంటెంట్? మీ థియేటర్ ఇండస్ట్రీలో మీ వాళ్ళు ఎవరు ఇస్తేనే కదా వెళ్ళింది. వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు? ఆ కుర్రాడు ఏమైనా వచ్చి థియేటర్లో కెమెరాలు పెట్టి ఏమైనా షూట్ చేశాడా? చేయలేదు కదా. కీన్ కంటెంట్ ఆ కుర్రాడి చేతికి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇంటి దొంగలు ఖచ్చితంగా ఉన్నారంటారా? మరి లేకపోతే మరి ఎట్ట వెళ్ళింది? కావాల్సింది అది కదా. మీలోనే ఉండారు దొంగలు. మీ దొంగలను మీరు పెట్టుకుని మీ లోపాలు మీరు పెట్టుకుని ఏదో పెద్ద పొడి చేసినట్టు ఆ కుర్రాడు చేసిన దాని మీద వీళ్ళ కొంపలు కొల్లేరైనట్టు సమాజం ఉన్న ఇదైపోయినట్టు సినిమాలు ఫ్లాప్ అయినట్టు మీరు తీసిన సినిమాలే బోక్ సినిమాలు, పోరంబోక్ సినిమాలు, సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేని సినిమాలు. ఒక యువతకు కానీ ఒక కుటుంబ నేపథ్యంలో అత్తాకోడళ్ళ మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ ఒక నేపథ్యం కానీ ఒక విలువలో ఒక ఇది లేని గైడెన్స్ ఇవ్వలేని సినిమాలు మీరు చేస్తుంది. ఒక కుటుంబ విలువలు మీరు చెప్పరు, ఒక మానవీయ కోణం మీరు చెప్పరు. ఒక స్మగ్లర్ని హీరోగా చేస్తారు, ఒక పోలీస్ ఆఫీసర్ని పనికిమాలినాడు ఒక ఉచ్చలగుంటలో కూర్చోబెట్టి చేస్తారు మీరు. అటువంటి అప్పుడు మీ పోలీసు మీకు ఏమైందా? మీకు తెలియదా? సజ్జనారికి తెలియదా? ఒక స్మగ్లర్ యూరినేట్ చేసిన స్విమ్మింగ్ పూల్లోకి ఐపీఎస్ ఆఫీసర్ని నీళ్లు పెట్టినప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఏమైనా ఆత్మవంచన కాదు ఇదంతా పోలీసులు చేస్తుంది? ఎక్కడికండి ఇది మాట్లాడితే? ఒకటి మాట్లాడితే 100 వస్తాయి వీళ్ళకి. ఇవన్నీ పెట్టుకుని గురువింద గింజలాగా ముట్టి కింద 100 పెట్టుకుని వీళ్ళు ఏదో నీతివంతుల్లాగా మాట్లాడేసి మీరు తీసిన సినిమాలు బోక్ సినిమాలు ఆడని సినిమాలు ఫ్లాప్ అయితే ఆ కుర్రాడి మీద దోసేయటం ఏంటి? ఇంకొక దుర్మార్గమైన విషయం మీ ముందుకు తీసుకొస్తాను సార్, ఎందుకంటే మీరు పెద్దలు గమనించే ఉంటారు, భవిష్యత్తులో మీరు మాట్లాడితే ఒక వాల్యూ ఉంటుందని చెప్పి. మాచర్ల నియోజకవర్గంలో ఒక సినిమా ఉంటుంది. ఓహో. దాంట్లో నితిన్ హీరో, ఒక ఇద్దరు అందమైన యువతలు కానిస్టేబుల్స్గా ఉంటారు, కొంతమంది కమెడియన్లు సైడ్ ఆర్టిస్టులు మొత్తం అంతా జైల్లో ఉంటారు. నితిన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. దాంట్లో ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఒక దుర్మార్గమైనటువంటి పాటకి పోలీస్ యూనిఫామ్ డ్రెస్సుల్లో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఆ పాట నా పెట్టే తాళం తీస్తావా తీసి చాలా కాలమైంది అనేటువంటిది రికార్డింగ్ డ్యాన్సుల్లో వేసేటువంటి ఒక పాట. ఈ రోజు వరకు పోలీస్ శాఖ దాని మీద స్పందించిన దాఖలా లేనే లేదు. అంటే పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు హీరోల పక్కన కూర్చుంటే ఇతను పబ్లిసిటీ వస్తుంది, దాని పబ్లిసిటీ కోసం వ్యామోహం తప్పించి వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. నిజంగా ఈ పోలీసు అధికారుల సంఘాలకి పోలీసు డిపార్ట్మెంట్కి అంత చిత్తశుద్ధి ఉంటే ఆ పోలీసుల్ని ఒక విలన్లాగా చేయటం, పోలీసులు గుండీలు తీపించడం, డ్రెస్ కోడ్ ఉంటుంది, గుండీలు పైన పెట్టాలి. సిఐ ఎస్ఐ కానీ గుండీలు తీయటం, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా, పోలీస్ క్యారెక్టర్ని అసాసినేట్ డిసిప్లిన్ ప్రతిరూపం కదా. లోపాలు ఉన్నంత మాత్రం లోపాలు అదే మ్యాగ్నిఫై చేయకూడదు కదా. అటువంటి సినిమాలు సంఘ విద్రోహమైన సీన్లు సినిమాలో పెడుతున్నప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడన్నా ఇది చేశారా ఇది పెట్టొద్దని? మీరు అన్నటువంటి అసాంఘికమైన పాట పెట్టినప్పుడు మన ఇంటి ఆడపిల్లలు అంటే వెళ్ళేగా అంగాంగ ప్రదర్శన పోలీసులు చేయటువంటి మన కన్ను మనం పొడుచుకున్నట్టేగా. ఇవాళ మహిళా ఆడపిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్లకు సిఐలుగా కానిస్టేబుల్గా ఎస్ఐలుగా ఐపీఎస్లుగా అందరూ వెళ్తున్నారు కదా. వాళ్ళని డిమారలైజ్ చేసినట్టే కదా.
అసలు కనీసం ఏమాత్రం స్పృహ లేదు విజయ్ గారు. వీళ్ళకి డబ్బే ప్రాధాన్యం, డబ్బు కోసం ఎంతకైనా గట్టి తింటారండి. నాకు వీళ్ళతో పోల్చుకుంటారండి, ఆయన మన కరీంనగర్ జిల్లాలో ఒక గొప్ప కవి అండి, అలిశెట్టి ప్రభాకర్ గారు, నాకు చాలా ఇష్టమైన కవి. ఆయన ఒక దీంట్లో రాస్తారు, వశమై తాను పుండై ఒకరికి పొండై, తాను కురుపై ఒకరికి పొరుపై అని. వేశ్యా ప్రవృత్తితో జానుడి పొట్ట కోసం కాలిపోయే వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం అండి. వాళ్ళలో నిజాయితీ ఉందండి. వాళ్ళ దేహాన్ని వాళ్ళు నిజాయితీగా డిస్ప్లే చేసుకుని నాది 100 రూపాయలు 200 1000 రూపాయలు అని చెప్పుకొని ఆ పిల్లల్ని పోషించుకుంటాను. ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు ఏం వేశ్యావృత్తి చేయట్లా. కామాటిపురాలు అంటే కర్మకాయలిపోయి వాళ్ళ జాతకాలు అట్ట అయిపోయి అట్ట వేశ్యా ప్రవృత్తి చేస్తున్నారు. వాళ్ళలో నిజాయితీ ఉంది యాదవుల కంటే, సినిమా యాదవుల కంటే. వీళ్ళు నీచులు నికృష్టులు, వీళ్ళకి సమాజహితం ఏమీ లేదు. వీళ్ళు సినిమా తీస్తున్నారు, నేడు సినిమా తీస్తున్న వాళ్ళలో 90% సినిమాలు విజయ్ గారు ఫస్ట్ ప్రివ్యూకి ఈ డైరెక్టర్ని, హీరోని, వాళ్ళ కన్న తల్లుల్ని, వాడి తోడబుట్టిన అక్క చెల్లెళ్ళని, ఆ వదిన అందరూ ఉంటారు కదా, కుటుంబ సభ్యుల మధ్య కూర్చున్నాను సినిమా చూడమనండి, వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి సినిమా చూడమనండి. ఆ డైలాగులు వచ్చినప్పుడు వీళ్ళు పుట్టకేనండి వీళ్ళది. అదే డబ్బులంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు కదా, వీళ్ళకంటే వేసులు చాలా గొప్పవాళ్ళు కదా. వాళ్ళ కాళ్ళు గడికి నెత్తిని చెప్పుకుంటానికి నేను సిద్ధం. ఒక వేసి కాళ్ళు గడికి నేను నెత్తిని చెప్పుకుంటా బహిరంగంగా, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతా. ఎందుకంటే వాళ్ళలో నిజాయితీ ఉంది. డబుల్ మీనింగ్లతో డైలాగులు రాసిన, డబుల్ మీనింగ్ డైలాగులు దట్టించినటువంటి సెక్స్ సీన్స్ తో ఉన్నప్పటికీ, విపరీతమైన ఎక్స్పోజింగ్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కళామ తల్లికి చేసేటువంటి సేవ. నా ఫీలింగ్స్ ఏంటంటే పాటలో ఒక పాట ఎక్కడన్నా హృదయంగా మనం పాడుకునేది ఉందా, చెవులకి ఇంపుగా ఒక మ్యూజిక్ ఉందా సినిమాలు ఎక్కడన్నా? ఈ మధ్యలో లేదు. విశ్వనాథ్ గారు లేదా గొప్ప గొప్ప వాళ్ళు తీసిన సినిమాలు ఇవాళ కూడా మనం పాడుకున్న సాగర సంగమం ఒకటండి, శంకరాభరణం ఏంటి, పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, తాత మనవడు, చెప్పాలంటే ఇన్ని ఉన్నాయండి. ఎన్నో గొప్ప ఆణిముత్యాలు లాంటి సినిమాలు మనవి ఉన్నాయి. నిన్న కాక మొన్న వచ్చిన బలగం సినిమా ఎంత గొప్పగా తీసాడండి ఆ కుర్రాడు. ఎంత ఖర్చు పెట్టి, ఎక్కడ అశ్లీలత ఎంత ఇదిగా ఉందండి. ఆ కుర్రాడు దొరికితే చక్కగా ఒకసారి ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది. ఎంత గొప్పగా తీసాడండి అతను. ఆనలూరు అనే సినిమా తీశాడు చంద్రశేఖర్ సిద్ధార్థ్. అట్లాగే ఓరే అమ్మ 1వ తారీఖు, అయితే వశైరాములమ్మ. ఒక సామాజిక కోణంలో ఒక మెసేజ్ వెళ్ళాలండి సమాజాన్ని, రైతుల కోసమో లేకపోతే అవినీతికి వ్యతిరేకంగానో, లేకపోతే నిరుద్యోగానికి పారదో లేదంటే ఏదైనా మనిషిలో ఉపాధి అవకాశాలు పెరిగేదట, ఉద్యోగాలు రావు, మీ బతుకులు మీరు బతకండి, ఈ రకంగా చేయండి అని మోటివేట్ చేసే విధంగానో, లేదా కుటుంబ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాలు వాళ్ళంతా ఓల్డేజ్ హోములకి తల్లిదండ్రులు అందరినీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓల్డేజ్ హోములకి, అనాథ శరణాలయాలకి వెళ్తున్నారు. దాని కాదు మన సమాజ వ్యవస్థ ఇది కాదు, మన భారతదేశ సామాజిక వ్యవస్థ ఇది కాదు, కుటుంబ వ్యవస్థ ఇది కాదు. ఈ రకంగా అయితే మన కుటుంబాలు బాగుంటాయి, మన తల్లిదండ్రులు పోషించుకోవాలి, మన తల్లిదండ్రులను గౌరవించాలని సినిమాలు ఒక గాడిద తీస్తున్నాడండి. వీళ్ళకి బాధ్యత లేదండి, కడుపుకు అన్నం తింటలేదండి. ఈ మాట్లాడుతాను తప్ప నేను ఈ తరం ఫిల్మ్స్ లాంటి సినిమాలు అంటే గోపీచంద్ గారు రాసినటువంటి సినిమాలు ఇంకా రావాలి. ఆర్ నారాయణమూర్తి గారు రాసినటువంటి నారాయణమూర్తి గారు డెడికేటెడ్గా చేశాడు కదండి. ఒక సిద్ధాంతానికి కమిట్ అయ్యాడు, ఓ విప్లవభావానికి కమిట్ అయ్యాడు, ఒక రైతు సమస్య తీసుకున్నాడు, ఒక నిరుద్యోగ సమస్య తీసుకున్నాడు, ఒక దోపిడీని తీసుకుంటాడు. ఎన్నో సామాజిక మన దాసనారాయణరావు గారు తీసుకోలే, అంత మునుపు తాత మనోళ్ళు లేదు. ఎన్ని గొప్ప సినిమాలు తీశారండి ఆయన. ఇవాళ లేక కదండి, ఇవాళ కృష్ణనగర్లో చాలా గొప్ప సినిమాలు తీయగలిగిన వాళ్ళు ఫిలిం నగర్లో అవకాశాలు రాకి దుర్మార్గుల మూలాన వీళ్ళ పాలిడి పడి అవకాశాలు కోల్పోయి తెలుగు కళామతలి విలువలాడుతుంది. కళ అనేది ఎప్పుడో బజార్ను పడిపోయింది. గతంలో నుంచి అండి ప్రజానాట్య మండలి ఎప్పటి నుంచో ఇది వచ్చినప్పుడు కళ కోసం కాదు, కళ సమాజం కోసం అని అంకిత భావంతో చేశారండి సినిమాలు. అందరూనండి అల్లూరు రామలింగ గారు గొప్ప మనిషి కాదండి, గొప్ప అదే కైకాల సత్యనారాయణ గారు, ఒకళ్ళు ఏమని ప్రభాకర్ రెడ్డి గారు, ఎటువంటి వేలంలో నాగభూషణం గారు, ఆయన మీరు పుట్టారో లేదు, పాత రక్తకన్నీరు నాగభూషణం గారు. రక్తకన్నీరు నాటకం చాలా గొప్ప నాటకం, అది కమ్యూనిస్టులు చేసే నాటకం అది. ఇటువంటి మా భూమి ఎన్ని లేవండి సినిమాలు, ఆణిముత్యాలు లాంటి సినిమాలు. ఈ దుర్మార్గులు అయిపోయి ఈ అదవులు గత 10-15 సంవత్సరాల నుంచి ఈ బాబులనే గాబులో ఒకటి తయారైపోయి చివరి ప్రతి ఒక్కడో వారసులు వచ్చేసి బాబు అని పెట్టుకోండి. ఎవడో బాబుడు ఈ మునబాబు గాళ్ళు, వాడిని కన్న ఇంటో అమ్మ బాబులు తల్లిదండ్రులు అని బాబులని పిలుచుకోండి, లేకపోతే వాళ్ళ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లోనో ఇంటి పైన వాళ్ళకి మీరు బాబులని పిలుచుకోండి. బలవంతంగా బాబు అని పెట్టడం ఏంటి? అట్లాగే ఈ బానిసలు, చదువుకున్న బానిసలు కూడా సైకో యాదవ్లో మేము సాఫ్ట్వేర్లు అంటారు, లేకపోతే ఇంజనీర్లు అంటారు, గొప్ప గొప్ప చదువులు చెప్పుకుంటారు, ఫ్యాన్స్ అని పెడతారు. ఫ్యాన్స్ ఏంటి? నాన్ సెన్స్ కదండి ఫ్యాన్స్ ఏంటి?
సినిమా ఏది బాగుంటే అది ఆస్వాదించండి, వెళ్ళండి చూడండి. అసోసియేషన్ల నుంచి సోషల్ మీడియా పేజ్ల వరకు మొత్తం అంతా కూడా ఆ ఫ్యాన్ పేజ్లే. ఫ్యాన్ పేజ్లో కదా అవి కిరాయండి. ఇవి కొట్టుకోవటం సంగతి తర్వాత సువీర గారు మర్డర్ల వరకు వచ్చాయి. మర్డర్లు అమెరికా వెళ్ళిపో ఊరేగింపులు ఏంటంటే దౌర్భాగ్యం కాకపోతే. ఇక్కడి నుంచి అమెరికా మీరు విశ్వమానవుడిగా అమెరికా వెళ్ళి అక్కడ ఇంకా ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసి సమాజానికి మంచి చేయాల్సింది పోయి అక్కడికి వెళ్ళి హీరోల ఊరేగింపుల హీరోలు కటౌట్లు పెడతాం, కొబ్బరికాయలు కొడతాం. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇదే మాట ఎక్స్ప్రెస్ చేశారు సార్. భారతీయులు అమెరికాకు విదేశాలకు వస్తూ వస్తూ కులాన్ని తీసుకువచ్చారు, మతాన్ని తీసుకువచ్చారు, ఈ రెండు మాత్రమే కాకుండా ఫ్యాన్ వార్లు, ఈ ర్యాలీలు తీసుకొచ్చారు అని చెప్పి. సార్ ఇప్పుడు నాకు చెప్పినటువంటి వాళ్ళదే దృష్టిలోపమా లేకపోతే మీకు కూడా కంప్లైంట్స్ ఉన్నాయా? ఇంకోటి కూడా చెబుతాను, నేను చాలామంది మిత్రులతో సరదాగా అంటూ ఉంటాను, సీరియస్ సరదా కాదు సార్. ఇప్పుడు ఈ అమెరికా వెళ్ళిన తెలుగు వాళ్ళు అందరూ కనుక అమెరికా వెళ్లకుండా కనుక విజయవాడలోనో హైదరాబాద్లో ఉంటే, అమీర్పేటలో ఉంటే ఈ పాటికి ఇక్కడ కలరా వచ్చేది. కలరా వచ్చేది. ఎందుకంటే చెత్త కదా, ఈ పరిమాణ చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోవటం వల్ల మనం బయటపడ్డాము అన్నది. చెత్త తప్పించామని అంటారు వెళ్ళినాళ్ళని. ఈ ఎదవలను అక్కడ కుల సంఘాల పేరుతో లేకపోతే సినిమా హీరోల పేరుతో అమెరికా వెళ్ళి చేస్తున్నాను. ఎదవలో చెత్త అనిపోతే మంచి వాళ్ళని అంటాం, విఘ్నులు అంటాం మనం. అమెరికన్స్కి మన మీద అసలు మంచి ఇంప్రెషన్ ఎందుకంటే ఇటువంటి ఎదవ పనులు చేస్తా అంటే. ఇప్పుడు అమెరికా అనేది మీరు ఎందుకు వెళ్తున్నారు? యూనివర్సిటీల్లోకి మంచి చదువులు చదివి ఒక విశ్వమానవుడిగా తయారయ్యి నాలెడ్జ్ని గెయిన్ చేసి దాన్ని సమాజానికి ఉపయోగపెట్టాలని కదా మీరు వెళ్ళేది. మీ గౌరవ మర్యాదలు మిమ్మల్ని కాన తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకు తిరిగేటట్టు, మీరు 4 రూపాయలు సంపాదించి మీ తల్లిదండ్రులను ఇక్కడ మంచిగా ఆదుకునేటట్టు, మీరు తోడబుట్టిన వాళ్ళందరికీ అది మంచి బెటర్ లైఫ్ ఇవ్వడం కోసమే కదా మీరు వెళ్ళింది అక్కడికి. అంతే సార్. ఆ బాధ్యత మర్చిపోతే అట్ట. అక్కడికి వెళ్ళిపోయి ఈ ఫ్యాన్ వార్ ఏంటి, స్లోగన్స్ ఏంటి, సినిమాల మీద కొబ్బరికాయలు కొట్టడం ఏంటి, ఊరేగింపులు ఏంటి, తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి, కమ్మ ఏంటి, రెడ్డి ఏంటి, వేలం ఏంటి, కుల సంఘాలు ఏంటి, కార్తీక మాసం భోజనాలు కులాల పేరుతో ఏంటి, ఇది దౌర్భాగ్యం కాదండి అది. అవును సార్. ఏంటి అసలు ఇదంతా? ఎన్ని మాట్లాడపోతే ఎట్టాగండి? ఎవరో మీలాంటి వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని మాట్లాడకపోతే యథార్థవాది లోక విరోధి ఏమో సింగనాథం అయింది బొంగు, వీళ్ళు ఏం బిగుతారు నన్ను, నాకేమైనా సినిమా డేట్లు కావాలి ఎదవలై ఏం చేస్తారు? నాకేం పెద్ద ప్యాషనా, లేదా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి నాకేం టికెట్లు కావాలి రాజకీయ పార్టీలు, నేనేమో టికెట్లు అడిగి చేసేవాడిని కాదు. సార్ మీకు సినిమా పరిశ్రమతో చాలా సంబంధాలు ఉన్నాయి, చాలా దగ్గరగా చూశారు కాబట్టి అడుగుతున్నాను సార్, చాలా నిక్కచ్చిగా ప్రశ్న. నిజమే, ఎందుకని బాంబే నార్త్ నుంచి మాత్రమే హీరోయిన్లు తీసుకొస్తారు? మీరు అన్నట్లు తెలుగు అమ్మాయిలు అందంగా లేరా, లేకపోతే మంచి వాచకం లేదా, మంచి ఆంగికం లేదా? ఎందుకని వాళ్ళ కూచిపూడి డాన్సర్స్, భరతనాట్యం నేర్చుకున్నాడు, చక్కటి తెలుగు మాట్లాడగలిగినాడు. ఎప్పుడు కూడానండి నేను మీతో మాట్లాడినప్పుడు ఆ డైలాగ్ని బట్టి నా ఫేస్ ఎక్స్ప్రెషన్ వస్తుంది సార్. ఎందుకంటే మాతృభాష అంట, భాష తెలిసినప్పుడు నేను పలికే భాష, నా ముఖంలో వచ్చే హావభావాలు దాన్ని బట్టి ఉంటాయి. అదేమో బాంబే నుంచి వస్తుంది, తెలుగు రాదు. ఈడేమో పక్క నుండి ఒకటి ప్రాంప్టింగ్ చేయటం, లాంగ్ షాట్ పెట్టేసేయటం, అది ఏదో ఒక పలికిచ్చేయటం. అది ఎందుకంటే జాకెట్లు లేకుండా తోడలు చూపిస్తా ఏమంటే అది చూపిస్తుంది కదా డబ్బుల కోసం. ఇక్కడ తెలుగు ఆడపిల్లలు అట్లా చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కదా, అంటే దుర్మార్గులు కదా అది. అంతే, ఆడదాన్ని అడ్డం పెట్టుకుని చేసుకున్నారు నపుంసకులు కాదు వీళ్ళు, డబ్బులు చేసుకుంటాం తప్పు కాదు అది. వీళ్ళ కన్నతల్లు లేరు, వీళ్ళకి తోడబుట్టిన వాళ్ళు లేరు, వీళ్ళకి పిల్లలు చెల్లెళ్ళు లేరు. ఆలోచించొద్దా మన ఇంట్లో వాళ్ళు ఈ పరిస్థితిలో ఉంటే మనం ఏంటనేది? ఒక జయప్రద, ఒక జయసుధ, ఒక శ్రీదేవి, ఎంతమంది లేరండి మనలో, ఎంతమంది రాలేదు తెలుగు వాళ్ళు. భారతదేశ దీన్ని వెళ్ళలేదు. శ్రీదేవి అనే ఆవిడ హేమాలిని ఇక్కడి నుంచి కదా, రేఖ ఇక్కడ ఆవిడ కదా, ఏం కొత్త వచ్చిందని వీళ్ళు ఈ దౌర్భాగ్యం. అయ్యా జయప్రద మరి అంతా వేయలేరు కదండి వీళ్ళందరూ, విజయశాంతి గారు వీళ్ళందరూ మరి తెలుగు వాళ్ళే కదా, ఏం తక్కువ వచ్చిందని? వీళ్ళు ఈ అదవుల మూలనే ఏదో కన్న తల్లిదండ్రులు ఎవరో ఒప్పుకుంటలేదు ఇక్కడికి వస్తే లేనిపోయిందని. ఇది వస్తావా గెస్ట్ హౌస్కి వస్తావా, హోటల్కి వస్తావా అని అడగటం. పక్కలేసి తార్పుడు ముండా కొడుకులు ఇండస్ట్రీ అంతా నిర్మాతలుగా తయారయ్యారు చాలామంది. అందుకని అసలైన నిర్మాతలు వాళ్ళు దూరం అయిపోయారు ఇండస్ట్రీకి, భయపడిపోతున్నారు ఇండస్ట్రీ అంటే. సార్ డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే, విపరీతమైన ఎక్స్పోజింగ్ లేకపోతే, మసాలా దట్టించినటువంటి సెక్స్ సీన్లు లేకపోతే తెలుగు ప్రేక్షకులు ఎవరు థియేటర్లకి రారా? లేకపోతే అలా వచ్చే సంస్కృతిని వీళ్ళు తీసుకొచ్చారా? ఈ అదవులు తీసుకొచ్చారండి. వీళ్ళ క్యారెక్టర్ లేక, వీళ్ళ విషయం లేక వాళ్ళు కావాలని పెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా సి నారాయణ రెడ్డి గారు అంటారు, వసుధ అందం లేనప్పుడే కదా మేకప్ అనేది, వికారం ఉన్నప్పుడే కదా మేకప్ అవసరం ఉండదు, సహజసిద్ధమైన అందం ఉన్నప్పుడు మేకప్తో పని లేదు కదా. కాబట్టి ఇటువంటివన్నీ చేసుకొస్తున్నారు వీళ్ళందరూ. బలగం సినిమా తీసామండి,
బలగానికి ఏమైనా ఆపగలిగారా? దాంట్లో ఏముందని డబుల్ మీనింగ్ డైలాగులు ఉండే వెళ్ళలేదా, ఆడలేదా? అందరూ ఆహా ఊహ అని చూడలేదా? పూర్తిగా మానవీయ సంబంధం మాత్రమే ఉంది దాంట్లో. ఆ నలుగురు ఆడలేదా? అవును. అమ్మో 1వ తారీఖు ఆడలేదు. చాలా ఉన్నాయి. నేను ఇంకా చాలా సంవత్సరాలుగా నేను సినిమాలు చుట్టూ మానేసాను అనుకోండి. ఇప్పుడు బాహుబలి కూడా చూశారు కదండి. బాగుంటే కంటెంట్ ఒక క్రియేటివ్గా ఉంటే దాన్ని కూడా ఆదరించారుగా. రేట్లు పెంచకపోయినా కూడా థియేటర్లకు వెళ్ళి చూసి ఆనందించారుగా. దానికి అవార్డు వచ్చింది, అది ఆస్కార్ అనేది అది కొలమానం కానే కాదు. దాంట్లో చాలా సీన్లు కాపీలు ఉన్నాయి. అసలు నిజంగా ఆస్కార్ అనేవాడు బుద్ధి ఉంటే దానికి ఆస్కార్ ఎవరిని ఇవ్వకూడదు ఆ సినిమాకి. అయితే త్రిబుల్ సాంగ్కి వచ్చిందిలేండి ఆస్కార్. అదే చెబుతున్నా. అసలు కాదు మొత్తం అతను చాలా సీన్లు చాలా కాపీలు ఉంటాయి. ఎన్ని చేసుకుంటే ఈ సపరేట్ విషయం కానివ్వండి. ఇవాళ అంతకంటే మించిన గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్కెటింగ్ చేసుకోలేని వాళ్ళు, అవకాశాలు రాని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ సరే అది తప్పే ఉంది. మార్కెటింగ్ దాంట్లో ద్వందార్థాలు లేనంత వరకు మనం దేనైనా సమర్థిస్తామండి. అశ్లీలత, ద్వందార్థాలు, వైలెన్స్ లేనప్పుడు దేన్నైనా మనం సమర్థిస్తామండి. ప్రధానంగా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తా ఈ ఏదైతే సమాజానికి నష్టం జరుగుతా డబుల్ మీనింగ్ డైలాగులు, అదేమంటే మాస్ పేరుతో వికృతమైన వేషాలు వేసేవాళ్ళు, అంతవరకే మన అబ్జెక్షన్. మీరే సినిమాని చంపేశారు. మీరు థియేటర్లకి జనం వెళ్లకుండా రేట్లు పెంచేసారు. కాబట్టి ఐ బొమ్మ రవి లేకపోతే ఇంకొక బొమ్మ కృష్ణ వస్తాడు, ఇంకో బొమ్మ గోపి వస్తాడు, ఇంకో బొమ్మ ఇంకో పేర్లు వస్తాయి. ఆగదు కదా, టెక్నాలజీ ఆగదు కదా. దానికి దారి మీరే కదా వేసింది. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు భారతీరాజా గారు, భాగ్యరాజయ్య గారు, మన బాలు మహేంద్ర గారు, ఎంతమంది లేరండి. వాళ్ళందరూ తమిళ సినిమాలు చేశారు, తెలుగులోనూ చేశారు. సూపర్ డూపర్ హిట్లు అవ్వలేదు ఇక్కడ. ఆకలి రాజ్యము మరి ఒకటి కమల్ హాసన్ గారు తీశారు, రజనీకాంత్ గారిది సీతాకోచిలుక, ముద్ద మందారం. ఒకటి ఏంటండి జంజాల గారి సినిమాలు ఎన్ని ఆడలేదు. విశ్వనాథ్ గారి సినిమాలు ఎన్ని ఆణిముత్యాలు. ఏం కోద టాలెంట్కి ఏం కోద. రైటర్లు లేరా? గొప్ప గొప్ప కథా రచయితలు ఉన్నారు మన తెలుగులో. మంచి మాటల రచయితలు ఉన్నారు, చక్కగా సంస్కారవంతమైన మాటలు రాసే ప్యాషన్ ఉండాలి. హరినాథరావు గారు ప్రతిఘటన సినిమా ఇవాళ కూడా ఉన్నారండి. ఇంకా గొప్ప సినిమాలు రాసి దివాకర్ బాబు గారు, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది పాతాళ్ళు ఉన్నారు. ఇంకొత్త తరం కూడా ఉన్నారు పాపం. అవకాశాలు రాక మరుగున పడ్డారు, కానీ ఇంకా స్పార్క్ ఉండి రాయగలిగిన పాటలు మంచి సాహిత్యం రాయగలిగిన పిల్లలు ఉన్నారు, మంచి సాహిత్యం డైలాగులు రాయగలిగిన రైటర్లు ఉన్నారు. ఎందుకని వాళ్ళకి అవకాశాలు రాక ఇట్లా చేసి సమాజాన్ని నాశనం చేస్తారు? ఇదే సమాజం కాదు కదా. మన తెలుగు జాతి అంటే ఇది కాదు కదా, తెలుగు తల్లి అంటే ఇది కాదు కదా, తెలుగు కళామ తల్లి అంటే ఇది కాదు కదా. మీరు ఎందుకు రొమ్ము మీద రాసుకుర్పులాగా తయారయ్యారు కళామ తల్లికి? మీరు కాదు కదా, మీరే కదా సమాజాన్ని నాశనం చేస్తుంది. ఒక పక్కేమో పెద్ద పెద్ద హీరోలు అని చెప్పుకుంటారు, అక్కడికి వెళ్ళామో అడ్వర్టైజ్మెంట్లు, సమాజ విద్రోహమైన అడ్వర్టైజ్మెంట్లు మీరే చేస్తారు. ఆ పోయే కాలం ఆ డబ్బులు రాదు, బతకలేరా మీరు? 2 పూట్ల తినడానికి లేదా, ఉండటానికి ఇల్లు లేదా? సినిమాలో వస్తున్నాయి కదా, సంపాదించింది ఉంది కదా. డబ్బు ఎంత వస్తున్నా వద్దనరు కదండి సార్. ఏమవుతుంది? నైతికత ఉండాలి కదా కనీసం. ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడాను, రేపు పొద్దున్న నేను ఇంకో తప్పు పని చేశాను, నన్నే మీరు చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇంత మాట్లాడి ఇప్పుడు చేసింది ఇది అని చెప్పి రేపు పొద్దున్న నా వెనక ఉంటుంది, నన్నే చూపిస్తారు. అవును సార్. ఇప్పుడు నా వెనక తప్పులు లేవని కాదు, నా వెనక నేను ఏది చేసినా నీడ నా చరిత్ర నా వెనక నీడలాగా వస్తుంది. మనం ఒకటి మాట్లాడామంటే నలుగురు నన్ను 4 ఏళ్ళు నన్ను చూపిస్తాయి. అవును సార్. దానికి తగ్గట్టే మనం ప్రిపేర్ అవ్వాలి. ఒట్టిగా బట్టకాల్చి మీద ఇస్తారని సామెత ఉంటుంది కదా, అట్లా కాదు కదా. సినిమా వాళ్ళు మాట్లాడటం వల్ల నాకేదో పబ్లిసిటీ వస్తుందని కాదు నేనని. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను సార్. సి కళ్యాణ్ అన్న మాట చాలా దుర్మార్గమైన, దారుణమైనటువంటి మాట. ఐబొమ్మ రవిని పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి, ఒకవేళ పోలీసులు వదిలేస్తే సినిమా వాళ్ళైనా చంపేయాలి అని చెప్పి ఇక్కడే ఒక కీలకమైనటువంటి పాయింట్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటి దొంగలు బయటపడతారేమో అన్న భయంతోటో, లేకపోతే ఇంకేమైనా చీకటి భాగోతాలు బయటకు వస్తాయన్నటువంటి భయంతోటో ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ వచ్చిందా, లేకపోతే నిజంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టం కలిగించాడు కాబట్టి ఆ వార్నింగ్ ఇవ్వాలనుకున్నారా? నీకున్న అర్హత ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ గతం ఏంటి? ఎన్కౌంటర్ చేయాలి, ఒకళ్ళని ట్రై చేయాలన్నప్పుడు నీవు వచ్చిన ప్రస్థానం ఏంటి? నెల్లూరు నుంచి నీవు ప్రస్థానం ఏంటి? గురువెందుకంటే దారుణంగా నీ చరిత్ర పెట్టుకుని నువ్వు ఒకరిని ఎన్కౌంటర్ చేయటం ఏంటి? నీకున్న ఆస్తులు ఎవరితో వచ్చినాయి? సూర్యుడు మధ్యల చెరువు సూర్య దాంట్లో హత్య భాను ప్రకాష్కి నీకున్న సంబంధం ఏంటి? ప్రపంచానికి తెలియదా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు నీకేదో మైక్ ఉంది కదా, నువ్వు పెద్ద పుడుంగువా? ఎన్కౌంటర్ చేయమంటాను, నువ్వు చేయమని కానీ పోలీసులు చేస్తారా? లేకపోతే నువ్వేమైనా భాను ప్రకాష్ అనేవాడు బయటకు వచ్చాడు కాబట్టి వాడితో చేపిస్తావా?
లేకపోతే నీకు అంత సరుకు ఉందా, ఎన్కౌంటర్లు చేయించే అంత సరుకు, చంపించే సరుకు, ఏందా మా భాష, మొండమోపి భాష, నువ్వెంత, నీ బతికెంత సినిమా ఇండస్ట్రీలో 4 సినిమాలు తీసి కథ ఇదే అవగానే సినిమా వాళ్ళు రాజకీయ నాయకులతో 10 మందితో పరిచయాలు ఉండి ఫోటోలు ఉండగానే నువ్వు పెద్ద పీకుడు గడివా? ఏమనుకుంటున్నాడు? రాజ్యాంగం చట్టాలు ఉన్నాయి, అతని మీద ఇమీడియట్గా బెదిరింపు కేసులు పెట్టి పోలీసులు లోపల దెబ్బాలి అతన్ని. ఆ మాట అన్నాడు కాబట్టి చట్ట వ్యతిరేకమైన భాష అది. అవును సార్. నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే సజ్జనార్ గారికి అతని లోపల మీద వేసి అతని మీద కేసు పెట్టాలి. బెదిరింపు అది, పబ్లిక్ బహిరంగ బెదిరింపు అది. చట్టాలు ఉన్నాయి, దానికి తగ్గ చట్టాలు ఉన్నాయి. ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ? వీళ్ళ ప్రస్థానం తెలియదా? ఇతను బతుకెట్ట మొదలైంది నెల్లూరు నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా రోజు రోజు ఫిల్మ్ నగర్ వెళ్తే అందరూ చెబుతారు. ఇప్పుడు నేను నాకు ఆ ఇమ్మడి రవి, ఇంకో రవి, ఆ పేరేంటి నాకు తెలియదండి, అతను నాకు తెలియదు, అతను నా కులము కాదు, నా గోత్రం కాదు, నా చుట్టం కాదు, నా పక్కం కాదు, ఏమీ కాదు. ఇప్పుడు అతని మీద వీళ్ళు వ్యవస్థలన్నీ దాడి చేసే విధంగా ఒక చిన్న కుర్రాడి మీద పెట్టేసి వీళ్ళు తప్పులన్నీ తప్పించుకునే ప్రయత్నాలు, వీళ్ళు పెద్ద సచీలు అదేదో ఏమీ తప్పెరగనట్టు వీళ్ళు ప్రదర్శించుకోవాలని చూస్తున్నారు. కడిగిన ముత్యాలలాగా, ఏదో సాధు పొంగవుల్లాగా వీళ్ళు ఏదో బతుకులు దాచుకోవాలని చూస్తున్నారు. గుమ్మడికాయ దొంగలు ఏదంటే అట్లా ఆ రకంగా అది కాదు నేను అనేది. ఎందుకంటే మీరు మీ 100 పెట్టుకుని ఆ కుర్రాడి మీద పట్టడం తప్పు అంటా నేను. మీరు సమాజాన్ని ద్రోహం చేస్తున్నారు. ఇంకా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు థియేటర్లు దోషేస్తున్నారు మీరు. ఓ పక్క థియేటర్లు మీయే, నిర్మాతలు మీరే, హీరోలు మీరే. ఆ థియేటర్లో పెట్టి అమ్ముకునే పాప్కార్న్ టీ 150 రూపాయలు అంటే నేను 5, 10 రూపాయలు, 20 రూపాయలు అనుకున్నాను. నాకు తెలియదు నిజంగా, నేను ఎప్పుడు మానేశాను. 100 రూపాయలు, 150 రూపాయలు అంటే టీ తక్కువే సార్. 100 రూపాయలు, 150 రూపాయలు అంటే మీరు చెప్పేది ఇంకా తక్కువ. 400, 500 ఉన్నాయి మల్టీప్లెక్స్లో. అదేనంట పాప్కార్న్ 1000 రూపాయలు అంటండి. అవును సార్. ఇక ఆ రేట్లకి పోతే దోపిడీ సార్, నిలువు దోపిడీ. వాటర్ బాటిల్ అంట అది 70 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది, 150 అంట, 200 అంట వాటర్ బాటిల్ అంట. ఏంటండి దుర్మార్గం అసలు ఇది? మరి ఏడు సేడుపులు అక్కడ వెళ్ళి ఆడవండి. అందరూ వెళ్తారు థియేటర్కి, అందరూ వెళ్తారు. ఆ దోపిడీ లేకపోతే 100 రూపాయలు పెట్టిన టికెట్కి వెళ్తున్నారు కదా. ఆ రేటుకే వెళ్ళి చూస్తున్నప్పుడు మీరు 3000, 4000 పెడతాం ఏంటండి? పోనీ మీరు అదేమంటేనేమో మేము చారిటీ కోసం పెట్టామంటారు. మీరు చేసిన చారిటీలు ఏంటి? రైతు సంక్షేమం కోసం చారిటీ చేశారా? జవాన్ సంక్షేమం కోసం ఏమైనా, ఆర్మీ వెల్ఫేర్ కోసం మీరు ఏమైనా ఫండ్స్ ఇచ్చారా? లేకపోతే ఇక్కడ అమరవీరులకి, తెలంగాణ అమరవీరులకి ఏమైనా మీరు ఒక ఇల్లు కట్టించారా? లేకపోతే అక్కడ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, ఇక్కడ కూడా మరి మందు పాత్రలో చనిపోయిన పోలీసు కుటుంబాలు ఉన్నాయి నక్సలైట్ల ఆ టైంలో. మరి వాళ్ళకి ఏమైనా మీరు చేశారు? పోని మీరు ఇంత రేట్లు పెంచుకున్నప్పుడు వాళ్ళు మనుషులు కదా సమాజంలో. మీరు పెద్ద వాళ్ళ కథనాలన్నీ తీసుకుని మీరు చేస్తారు. గుమ్మడి నరసయ్య గారిది ఏదో పెట్టి సినిమా తీస్తున్నారు అంటే ఎవరి పేరుంటే ఆ పేరును వాడేసుకుంటామే వీళ్ళు. అది పైరసీ కిందకి రాదా? ఆయనకున్న గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని మీరు మార్కెట్ చేసుకుని డబ్బులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన అదే సైకిల్ మీద తిరుగుతున్నాడు కదా. అది ఎక్స్‌ప్లాయిటేషన్ కాదా? అది పైరసీ కాదా? మీరు చేసింది ఆ కుర్రాడి సినిమాలో ఇది చేస్తే తప్పయిందా? నాన్సెన్స్ అండి వీళ్ళు. సమాజానికి పట్టిన చీడపురుగులు ప్రస్తుత తెలుగు సినిమా ఇండస్ట్రీ. కాబట్టి బాధతోనే మాట్లాడుతున్నాను. నాకు అసలు వేరే ఒకవేళ ఆగ్రహమే అయితే అది ఖచ్చితంగా ధర్మాగ్రహమే సార్. అంతమించి నాకేముంటుందండి? నాకు అడిగితే డేట్లు ఇవ్వలేదా? ఈ సినిమా వాళ్ళని వెళ్ళి డేట్లు ఇవ్వలేదా నాకు? లేకపోతే నేను సినిమా కొన్నది ఏమైనా ఫ్లాప్ అయిందా? లేకపోతే ఏమైనా తిడతం మూలన, మాట్లాడటం మూలన నాకు ఏమైనా మైలేజ్ వచ్చిందా? నాకు రూపాయల లాభం వచ్చిందా? కాంట్రవర్సీ అంతమించి నాకేమీ లేదు కదా. మీరు మంచి మార్గంలో నడితే మేము కీర్తిస్తాం. మాకేం భేషజం ఉంది? నాకేం భేషజం లేదు. మంచి పని చేస్తే బ్రహ్మాండమైన పని చేశాడు మా తెలుగువాడు అంట. నా కుల మతాలతో కూడా పని లేదు. ఎందుకంటే మీరు చెప్తే వినరు, నేను చెప్తే వినరు. కనీసం హీరోలు వాళ్ళు చెప్తే వింటారు కదా. ఇప్పుడు ఆ బలగం కుర్రాడు తీశాడు, ఎందుకు పోయడం నాకేం తెలుసు. ఆ కుర్రాడు తీశాడు, మంచిగా చేశాడు, మంచిగా చెప్పుకుంటాడు. ఎవరో కాదండి, చాలా గొప్పగా తీసిన సినిమాలు అవన్నీ. ఎంతో మహనీయులు ఉన్నారండి. ఇంకా ఆణిముత్యాలు లాంటి వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలు ఇంకా ఉన్నారండి. అవకాశాలు రాక వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళ ద్వారా మంచి మంచి సినిమాలు రావాలి. మన తెలుగు జాతి ఖ్యాతి పేరు అంతర్జాతీయ స్థాయికి పెరగాలి. అందరూ సకుటుంబంగా చూసి ఆనందించాలి, ఆలోచించాలి. సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆలోచించాలి. అంత గొప్ప సినిమాలు తీయగలిగే సత్తా ఉండి కూడా ఈ పోరంబోక సినిమాలు పట్టుకుని వీళ్ళే పెద్దలాగా తయారైపోయి గద్దలో తెలుగు కళామ తల్లికి రొమ్ముల మీద కురుపులాగా తయారయ్యారండి యాదవులందరూ. వీళ్ళు పోవాలి ముందు. ఈ క్యాన్సర్ కణాలు పోతే కానీ తెలుగు జాతి బాగుపడదండి.
సార్ థ్యాంక్ యూ. మీరు నిజమే మీ ఆగ్రహాన్ని మీ ధర్మాగ్రహాన్ని ఖచ్చితంగా ప్రజలంతా అర్థం చేసుకుని, ముఖ్యంగా సినిమా వాళ్ళంతా అర్థం చేసుకుని ఇకనైనా కూడా తమ రూట్ మార్చుకొని సమాజ హితం కోసం సంక్షేమం కోసం కొంచెమైనా పాటుపడతారని పని చేయాలని ఆశిద్దాం. దీంట్లో నేను ఎటువంటి స్వార్థం లేదు, నాకు వ్యక్తిగతమైన ద్వేషం ఎవరి మీద అవును లేదు. సార్, అవును. కేవలం ఏంటంటే ఆ బాధ, ఆ అనవసరంగా ఒక కుర్రాడి మీద దాడులు చేస్తున్నారు ఆత్మవంచంతో, ఎవరు తప్పులు వాళ్ళు పెట్టుకుని. సార్ అవును. ఈవెన్ పోలీస్ కమిషనర్ కూడా ఆయన మీద పలు ఆరోపణలు ఉన్నాయి సైబరాబాద్ చేసినప్పుడు. మరి ఆయన సమీక్షించుకుంటే బాగుంటుంది. మరి అయితే అదే కేసులు పెడతామని బెదిరి తూపు లోపటం ఏమీ చేయదు, నీ వల్ల ఏమీ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.